జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్ళాడు. మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడమే కాకుండా పాపం పాస్పోర్ట్ టైం అయిపోతే అటు హైకోర్టు అని ఇటు సుప్రీంకోర్టు అని మొత్తానికి తిరిగి ఎలా అయితే ఆ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని తన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. అంతా బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చాడంటే ప్రస్తుతానికి తిరిగి రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా ఆ రాజీనామా చేయడంతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఆ విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతి కూడా కోరటం జరిగింది. దీంతో ప్రధానంగా చర్చ ఏం మొదలైందంటే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళినట్టున్నాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోచుకున్న సొమ్మేమన్నా దాచుకోవడానికి వెళ్ళాడా అనే కోణంలో ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కాదు అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ఇప్పటికి ఇది రెండోసారో మూడోసారో వెళ్ళటం. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అంతకు వెళ్ళలేదు, కానీ అధికారం పోయిన తర్వాత బెంగళూరు వెళ్ళటం, అక్కడ నుంచి కొన్ని రోజులు ఉన్న తర్వాత లండన్ వెళ్ళిపోవటం. ఏంటంటే తన కుమార్తెలు ఉన్నారని చెప్పటం. వాస్తవానికి నిజంగానే కుమార్తెల దగ్గరికి వెళ్తున్నాడంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఆ ఫ్లైట్ డైరెక్ట్గా లండన్ కాకుండా మధ్యలో యూ టర్న్ తీసుకుని వై టర్న్ తీసుకుని తిరిగి వెళ్ళింది. సరే, దానికి ఏదో లక్ష రీజన్ చెప్పారనుకోండి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. సరే, ఇప్పుడంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయనకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అనుకుందాం కాసేపు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక పర్యటన ఉండాలి. ఆ సమయంలో కూడా డైరెక్ట్గా లండన్ వెళ్ళాల. నీ ముక్కు ఎక్కడంటే ఇలా గిర్రని తిప్పి చూపించినట్టు లండన్ ఇటుంటే ఇటెటో తిరిగి యూటర్న్ లాగా తిరిగి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఎందుకు వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. కానీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఇన్ని రోజులు రాకపోవడానికి రెండు ప్రధాన రీజన్స్ నడుస్తున్నాయి. అది ఏదైనా వాస్తవం కావచ్చు. ఈ రెండు వాస్తవాలను మనం చెప్పలేం, అలాగే రెండు అబద్ధాలను కూడా మనం చెప్పలేం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని విదేశాలకు దాచుకోవడానికి వెళ్ళాడు అనేది ప్రధాన వాదన. రెండోది, దీనికి సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తున్నటువంటి బలమైన రీజన్ ఏంటంటే ఆర్థిక నేరస్తులందరూ కూడా లండనే పారిపోతున్నారు. ఆర్థిక నేరస్తులందరూ పారిశ్రామికవేత్తలుగా ఆర్థిక నేరస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా లండనే పారిపోతున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా లండనే వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏవన్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో. అలాగే 5 ఏళ్ల పాటు అధికారంలో దోచుకున్నాడు అనేది బహిరంగంగానే చేసినటువంటి విమర్శలు ఇవి. సో ఈ సొమ్ము మొత్తాన్ని దొరకకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే ఆ విచారణలకు ఎంక్వైరీలకు దొరకకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడనే వాదన అయితే ఒకటి సోషల్ మీడియాలో నడుస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విదేశాల్లో మకాం వేసి ఇక్కడకు రావాల్సిన ఆ పెట్టుబడులు రాకుండా కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే వాదన కూడా, ఇంకొక వాదన కూడా ఉంది. సరే, ఈ రెండు వాదనలో ఏదైనా కావచ్చు. నేనైతే ఆ మొదటి వాదనే రీజనబుల్గా అనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళి చంద్రబాబు గారు తెచ్చే పెట్టుబడులను అడ్డుకోగలడా అంటే విష ప్రచారం అయితే చేయగలడేమో, కానీ చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ ముందు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తలదించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత దావోస్లో అడిగిన ప్రశ్నలు మనం చెప్పాం. ఆల్రెడీ నేను గతంలో చెప్పా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి పారిశ్రామికతలు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు అంగీకారం తెలిపారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెనక మరి సాధారణంగా సరే కూతురు దగ్గరికి వెళ్తే 3 రోజులు 5 రోజులు వారం రోజులు, కానీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాలేదు. ఈ నెలాఖరికి అన్నారు ఇంకొక వారం రోజులు బట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ టయానికి వెళ్తాడు, ఈ టయానికి వస్తాడని స్పష్టమైన సమాచారం లేదు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యూస్ ఏది కూడా రావట్లే. అక్కడ లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుమార్తెలను కలిసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయటం తప్ప మరొక ఫోటో లండన్లో ఇప్పటివరకు ఎక్కడా కూడా కనపడలేదు. అలాగే లండన్లో పోనీ తెలుగు వాళ్ళతో ఏమైనా మీటింగులు పెట్టుకున్నాడా, దానికి సంబంధించి ఏమైనా ఫోటోలు వీడియోలు వచ్చాయా, ఎవరితోనో మాట్లాడా, పోనీ సమావేశాలు పెట్టాడంటే అలాంటివి కూడా ఏమీ జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇసుమంతా కూడా రాష్ట్రానికి చేరటం లేదు. సరే, ఏదో 1 రోజు 2 రోజులు జరగకపోతే అనుకోవచ్చు. రోజులు గడుస్తున్నాయి, దాదాపుగా 20 రోజులు గడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి 20 రోజులు అవుద్ది సుమారు. మరి ఇన్ని రోజుల పాటు జగన్ సమాచారం ఎందుకు రావటం లేదు? ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఇది సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో కొంత అంటే టెక్నికల్గా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇదిగో పలానా ప్రాంతంలో ఉన్నాడు, పలానా ప్రాంతంలో తన కూతుళ్ళతో ఉన్నాడు, లేదా పలానా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి స్టే ఉన్నాడు, లేదా పలానా ప్రాంతంలో వీళ్ళతో మాట్లాడాడు, అలాంటివి ఏమి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి ఏ లండన్ వీధిలోనే వెళ్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కానీ ఏమీ కూడా బయటికి రాలా.
మరి ఎందుకు రాలేదు? పైగా ఈ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే సమయంలో కొంతమంది సెక్యూరిటీని కావాలి అని వాళ్ళే తీసుకుని వెళ్ళారంట. సాధారణంగా ప్రభుత్వం ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో జగన్మోహన్ రెడ్డికి, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఇవ్వగలుగుతుందో అదే ఇస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి నాకు వీళ్ళే కావాలని కొంతమందిని తీసుకుని వెళ్ళాడంట. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, పోనీ వీళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్లో ఉన్నారా ప్రభుత్వం అంతా అంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా దొరకట్లేదనే ప్రచారం కూడా సాగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ సమాచారం కూడా రావటం లేదు అంటే ఏదో జరుగుతుంది, ఏమీ లేకుండా ఉండదు. దీనికి పైపెచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి ముందు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్లో పెద్ద యుద్ధమే జరిగింది. మేబీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అయి ఉండొచ్చు. ఆ తరువాతే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు. ఆ జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగానే విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించాడు. సో ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్గా జరిగినవే కనపడలేదు. ఖచ్చితంగా దీని వెనక బలమైన కారణం అయితే కనపడుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియా వచ్చేటానికి విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ విదేశాలకు వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కూడా విజయసాయి రెడ్డి కోరుతున్నాడు. అంటే మొత్తం ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. అంటే ఏదో జరుగుతుంది. ఒకవేళ ఈ సొమ్ము అంతా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతుంటే విజయసాయి రెడ్డి ఏమైనా అడ్డుకోవాలని చూసాడా, లేదా తన వాటా ఏమైనా అడిగాడా? ఈ కోణంలో కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి లండన్ టూరు అనేది రాష్ట్రంలో దోచుకున్న డబ్బుని లేదా కీలక పత్రాలు మొత్తాన్ని కూడా జాగ్రత్త పరచడం కోసం తన కూతుళ్ల వంకతో వెళ్ళాడు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో కానీ, వైసీపీ అఫీషియల్ ఖాతాలో కానీ, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాల్లో కానీ, పోనీ సాక్షి మీడియాలో కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యూసే రావటంలో మీరు చూడండి కావాలంటే. సాక్షి పత్రికలో రోజు చంద్రబాబు గారి మీద ఆ కథనాలు రాస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇక్కడ ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, పలానా దగ్గర ఇదిగో ఉన్నాడని ఒక ఫోటో కానీ లేదా వాళ్ళ ఛానల్లో ఒక వీడియో కానీ ఎక్కడా రాట్లా. అదే చంద్రబాబు నాయుడు గారి గతంలో మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారు విదేశాలకు వెళితే దోచుకున్న నల్ల డబ్బు మొత్తం దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి ఆ విష ప్రచారం చేయించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడు. దోచుకున్న డబ్బు దాచుకుని ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అప్పుడు నిజంగానే చంద్రబాబు గారు వెళ్ళిపోయాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా తాను దోచుకోవడానికి వెళ్ళానని ఒప్పుకోవాలి. ఆ రోజు చంద్రబాబు గారు చేసింది నిజమని జగన్మోహన్ రెడ్డి నమ్మితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చే ఆరోపణలు కూడా నిజమని నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారు దోచుకున్నారని ఆరోపణలు చేయడమే. సింగపూర్లో దాచారని చెప్పారు. సింగపూర్లో హోటల్ ఉందని చెప్పారు. చంద్రబాబు గారు రాసి ఇచ్చేస్తా అన్నారు. సింగపూర్లో చంద్రబాబు గారికి పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది, అక్కడ నడుపుతున్నాడని చెప్తే చంద్రబాబు గారు లోకేష్ ఒకటే మాట చెప్పారు, ఆ హోటల్ ఎక్కడ మా పేరు మీద ఉందో తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే మేము అక్కడ సంతకాలు పెడతామని చెప్పి లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత వైసీపీ దాని మీద మాట్లాడటం మానేసింది. లోకేష్ చంద్రబాబు గారు రాసి ఇచ్చేస్తామని కౌంటర్ ఇచ్చాక వైసీపీ నోరు తెరవలేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఏం దాచుకోవడానికి వెళ్ళాడో, లేకపోతే ఇక్కడ నుంచి ఏమేమి విలువైన వాటిని పట్టుకెళ్ళాడో తెలియాలా. అది బంగారం వెండి రూపంలో పట్టుకెళ్ళాడా, వజ్రాల రూపంలో పట్టుకెళ్ళాడా, కరెన్సీ రూపంలో పట్టుకెళ్ళాడో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. గతంలో ఏంటంటే స్విస్ బ్యాంకులో వేసుకునేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరో కూడా ఆ స్విస్ బ్యాంకులో పెద్దగా వేయట్లేదు. ఆర్థిక నేరస్తులు అందరూ కూడా లండన్ వెళ్ళిపోతున్నారు. మరి లండన్లో ఏమన్నా దాచుకోవడానికి వెళ్ళిపోతున్నారా, లేదా లండన్లో ఏమన్నా ఆర్థిక నేరస్తులకి ఏమన్నా స్పెషల్ ప్రొడక్షన్ ఉంటుందో తెలియదు. కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా లండన్ వెళ్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అనేది ఈ దోచుకున్న డబ్బు దాచుకోవటానికే అని సోషల్ మీడియాలో ప్రచారం అయితే వైరల్గా సాగుతుంది.